ఉద్యానవన పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ఉల్లి, మామిడి లాంటి పంటలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం పసుపు పంటపై ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పసుపు సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు నాణ్యమైన పసుపు దిగుబడి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఉల్లి సాగుపై అధ్యయనానికి నాసిక్ వెళ్లిన అధికారులు ఇప్పుడు పసుపు పంట పరిశీలనకు తమిళనాడు వెళ్లొచ్చారు. అధికారులు, రైతులు 5 రోజుల పాటు తమిళనాడులోని సేలం, ఈరోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. మామిడి, అరటి, పసుపు తోటలను పరిశీలించారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడిచ్చే సాగు విధానంపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలో 60,000 హెక్టార్లలో పసుపు సాగవుతోంది. ప్రతి హెక్టార్కు పసుపు రైతు 75,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. 25 క్వింటాళ్ల పసుపు విత్తనం వేస్తే 5 టన్నుల పసుపు దిగుబడి అవుతోంది. ఇక్కడ పండిన పంటను రైతులు మార్కెట్కు తీసుకెళ్తే ఆశించిన స్థాయిలో ధర గిట్టుబాటు కావటం లేదు. తమిళనాడులో మాత్రం పసుపు రైతులు లాభాల బాటలో ఉన్నారు. హెక్టార్కు 30,000 ఖర్చుతోనే 10 టన్నుల పసుపు దిగుబడి చేస్తున్నారు. అది కూడా నాణ్యమైన పసుపు దిగుబడవుతోంది. మన రాష్ట్రంలో పండించిన పంటలో పసుపు ధాతువు తక్కువ ఉంటే తమిళనాడులో పండించిన పంటలో పసుపు ధాతువు విపరీతంగా ఉంటోంది. దీంతో అక్కడి పసుపుకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. 50 మంది నిజామాబాద్ రైతులు, తర్వాత అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, మేము మా టెక్నికల్ ఆఫీసర్స్ ఒక 2 ఇక్కడ నుంచి టీమ్గా వెళ్ళి అక్కడ స్టడీ చేయడం జరిగింది. వారి యొక్క రకాలు, వాళ్ళ యొక్క పంటల పరిస్థితి, వారు నాటే విధానం, వారి స్పేసింగ్. మాకు తెలిసింది ఏంటంటే సేలం వెరైటీ, పీటీఎస్ వెరైటీ, కో2 వెరైటీ, బిఎస్ఆర్ 1-2 వెరైటీ, భవానీ సాగర్ వెరైటీస్ తెలంగాణ రాష్ట్రంలో బాగా రావడానికి అనుకూలంగా ఉంది. తమిళనాడులోని సేలం, ఈరోడ్ ప్రాంతాల్లో 40,000 హెక్టార్లలో పసుపు సాగవుతోంది. అక్కడి పసుపును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ బోర్డు గుర్తించింది. అక్కడ 2-3 రకాల పసుపు వెరైటీలు పండుతున్నాయి. అందులో ఒక రకాన్ని మన తెలంగాణలో పండించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మనము ఇక్కడ ఈ కొత్త వెరైటీస్ని ఎవరైతే ఫార్మర్స్ ఎక్స్పోజర్ విజిట్ వెళ్ళారో తమిళనాడు, వారి ద్వారా 40 మంది రైతులతోటి తలా ఒక ఎకరం ఈ కొత్త వెరైటీస్ను సాగు చేయాలని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫేమ్ కావాలి అంటే మంచి పసుపు, నాణ్యత గల పసుపును మన రైతు సోదరులు పండించాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం మనము పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. సో 17 lakhs వర్త్ సీడ్ మనం కొనుక్కుంటున్నాం. రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పసుపు సాగవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 40 ఎకరాల్లో స్పైస్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దానికి సంబంధించిన 30 కోట్ల నిధులు కూడా విడుదలయ్యాయి. టూర్లతో బిజీగా గడిపిన అధికారులు ఇక ఇంప్లిమెంటేషన్ పై దృష్టి పెట్టారు.